మనం చిన్నప్పటి నుంచి వింటున్నట్టుగానే ఈ పేపర్ కప్స్ లోపల నిజంగానే ప్లాస్టిక్ ఉంటుందా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం ఇలాంటి పేపర్ కప్ ఒకటి తీసుకొని ఈ శాండ్ పేపర్ తో దీని యొక్క పైన ఏదైతే లేయర్ ఉందో దాన్ని డ్యామేజ్ చేద్దాం. వేరే వేరే మెథడ్స్ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని ఇలా చేయడం వల్ల ఈ పైన కనుక ఏదైనా ప్లాస్టిక్ లేయర్ ఉంటే అది వెళ్ళిపోయి అది డ్యామేజ్ ఈ పేపర్ అయితే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకో మీకు ముందు అర్థం అవుతుంది. ఈ విధంగా శాండ్ పేపర్ తో ఈ పేపర్ కప్ యొక్క పై లేయర్ ని డ్యామేజ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ లేదంటే ఒక జార్ తీసుకొని దీని లోపలైతే ఈ పేపర్ కప్ ని వేసేద్దాం. ఈ పేపర్ కప్ ని దీని లోపల వేసిన తర్వాత దీంట్లో అయితే వాటర్ ఫిల్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇదైతే వాటర్లో నేనైతే దీన్ని వాటర్లో నానబెట్టడానికి అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే కొంత టైంకి ఇలానే వదిలేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా సోక్ చేసి అంటే నానబెట్టి అప్రాక్సిమేట్ గా 1.5 అవర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని పేపర్ కప్ ని ఈ గ్లాస్ లో నుంచి బయటికి తీసేద్దాం. మీరైతే చూడొచ్చు ఇదైతే బాగా నానింది అనమాట. ఇంత ప్రాపర్ గా నానడానికి కారణం ఇందాక మనం ఏదైతే శాండ్ పేపర్ తో దీన్ని రబ్ చేసామో అప్పుడు చిన్న చిన్న హోల్స్ అయితే ఏర్పడతాయి అనమాట ఈ పేపర్ కి. అప్పుడు ఇది బాగా పీల్చుకుంటది అనమాట వాటర్ ని. ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా సింపుల్ గా అయితే పేపర్ అయితే ఇలా లేయర్ల కింద వచ్చేస్తుంది. చూడొచ్చు ఇప్పుడైతే మనం దీన్ని ఇలా రబ్ చేయాలన్నమాట ఈ పేపర్ ని పైన ఏదైతే లేయర్ ఉందో. 2000 years later. మీరు చూడొచ్చు ఇది ప్లాస్టిక్ క్లియర్ గా మీరైతే చూడొచ్చు అనమాట. ఇంతకంటే డేంజర్ మనకి. దయచేసి ఈ పేపర్ కప్స్ ని వాడద్దు ఎవరు. చూడొచ్చు మీరు ఇప్పుడు నేను దీన్ని పుల్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తారంటే మన కప్స్ అనేది లాంగ్ రన్ కావడానికి. అంటే ఇప్పుడు మనం కాఫీ కానీ టీ కానీ స్లోగా తాగినా సరే ఇది కరిగిపోకుండా. ఇప్పుడు మనం వాటర్లో పెడితే ఇలా అయింది కదా, సేమ్ మిల్క్ లో కూడా ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకొని ఇలా మెత్తబడిపోకుండా ఈ పాలిథిన్ అయితే యూజ్ చేస్తున్నారు. దయచేసి మీరు దీన్ని అయితే యూజ్ చేయొద్దు ఈ పేపర్ కప్స్ ని.